మెత్తటి ప్రాణాలు ఒత్తిగిందట. ఆ చెమట దేశ జనపాల గుండు కొట్టినప్పుడు గుండు వరవరవలిగినది. ఆ గుండు వలిగి మళ్ళీ 1000 వ్రక్కలయ్యి మట్టిలో మామరము ఇల్లు లేదు ఈల పేడ లేదన్నారు మనకు. మన సత్యాన నీవో రానా చక్కని పట్నం పుట్టింది. ఆ పట్నం లోపలికి ప్రజలు వచ్చిండ్రు. ఎత్తి బంగారం లేని ద్రవ్యం కలిగింది స్వామి. ఉదముతోనే 3 మంత్రాలు వద్దయ్యా ఇక్కడ రాజమేలు అన్నది. రేణుకాయలమ్మ మాటలు ఈనాడు జమదగ్ని గురుదేవుడు. 10 మధ్యల మరి పంచదానము 4 కోట్ల ఏమన్నారు. ఓహో జమదగ్ని నాలుగు మీద 4 అక్షరాలు చెవులు గుర్యోధన చేతుల మరి ఆ యొక్క తీర్థం అన్నారు. 3 మంత్రాలు నేర్చుకొని వచ్చేదాకా నాగవెల్లి చెయ్యమని చెప్పి పెద్దలు అన్నారు. పెద్దలు చెప్పిన మాటలు చెప్పుదునా మరి ఆ యొక్క భార్య చెప్పిన మాటలు ఇందునా అనుకున్నాడు. ఇవాళ భార్య చెప్పిన మాటలు ఏంటి బయటికి పోతే ఏమంటారు, అతనికి నాగవెల్లే కాలేదు భార్యతో సంసారం చేస్తున్నారు అంటారు. ఎల్లమ్మ నేను మనతోటి 3 మంత్రాలు నేర్చుకొని వచ్చినాక నిన్ను మరి ఆ యొక్క నాగవెల్లి వేసుకున్నాక మట్టేడు మా ఊరాల కొండ మీద రాజవేలుతావా గురుదేవుడు ఆ ప్రకారంగా చెప్పి 3 మంత్రాల గురించి మరి కటకోల కొండ మీద అమ్మట్టిడు దేవుడే వీడికి దగ్గర కంచు గొప్పలకు కూడా చేయవాడు. జన్మించి అతడు మరి ఎప్పుడైనా కానీ తీర్థయాత్రలు జన్మించి మరి నలుగురు కాలవల్లి ఎప్పుడైనా కానీ సంహరించుకుంటా అక్కడ అడవి లోపలికి వచ్చిన్నాడైనా ఆ అడవి లోపలికి వచ్చినప్పుడు అక్కడ మరి ఆ యొక్క చేత తీర్చుకున్నామని చెట్ల కింద కూర్చొని అన్నమాట పడుతున్నాడే అమ్మా రాజాపడులు ఈ అక్కడ మరి ఆ యొక్క జమదగ్ని గురుదేవుడు జీవితాన్ని నీళ్లు అన్నము తీసుకొచ్చినందుకు ఆ నీళ్లు అన్నము ఇచ్చినందుకైనా గలనాడు జమదగ్ని గురుదేవుడు ఏమన్నాడయ్యా ఆకలైన వాళ్ళ కన్నం పెడత పోయిన వాళ్ళకి నీళ్ళు పుణ్యము ఎండకు పోయిన వాళ్ళకి నీళ్ళకి తీర్థ పుణ్యము మరి ఆ యొక్క వస్త్రాలు ఏ వారికి వస్త్ర దానం చేత పుణ్యమన్నారు. ఈ పుణ్యం ఏ దామని అన్ని దానముల కన్నా విన్న అన్నదానం గొప్పదన్నారు. అన్నదానం వేస్తున్నాడే అమ్మా అన్నదానం వేస్తున్నాడు మరి ఆ యొక్క జమదగ్ని గురుదేవునికి ఈ అన్నములు పెట్టిందా ఇంత మంచి అన్నం అని చెప్పి అల్లానమూరుడ పిల్లాల గడ్డులు చేసిన బచ్చాలు చేయన మరి ఆ యొక్క పులిహోరలు ఎక్కున్నది. ఈ అన్నం ఎక్కడ పెట్టిందో అది మేమన్నం అన్నం అడుగుదామని రాజమంత్రులు ఎమ్మడుకొని కార్తీక రాజులైన జమదగ్ని గురుదేవుడి దగ్గర వచ్చిందట. అక్కడ జమదగ్ని ఉత్తర కాసే కవల కూడా కలింగాల మడుగు కాచాల మర్రి మర్రి దగ్గర వచ్చి ఓ జమదగ్ని గురుదేవుడు చాలా కంగిపోయారు. ఆ కామా దేవుడు చూసి ఈ ఆవు సాయం కొని అన్నం కలిగింది. ఈ ఆవును అడుగుదాము మరి జమదగ్ని చూడు ఒక్కడే కదా ఈ ఆవు ఎందుకు ఇది మరి కూడకు కొట్టడం పెడుతున్నది అనుకోని జమదగ్ని ఎప్పుడైనా కానీ ఆవుని మరి కోరినప్పుడు జమదగ్ని ఏమన్నాడంట, అయ్యా నా తల్లి వంటి కామదేవుడు నేను వదిలిపెట్టను